నిద్ర పట్టట్లేదా? చాలా కోపం వస్తుందా? హెయిర్ లాస్ అవుతుందా? స్కిన్ డ్రై అనిపిస్తుందా? చాలా మార్పులు బాడీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయా? ఇవన్నిటికి రీజన్ ఒకటే అండి. అది పెరిమెనోపాజ్. నేను డాక్టర్ కృష్ణప్రియ, ఆర్‌కే హాస్పిటల్, ఆర్‌కే డయాగ్నోస్టిక్స్. మెనోపాజ్. మెనోపాజ్ అంటే మనకి 40 ఇయర్స్ 40-50 ఆ ఏజ్‌లో వస్తుంది. పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్‌కి ఒక 4 ఇయర్స్ గానీ, 10 ఇయర్స్ గానీ ముందు వచ్చే ఫేజ్‌ని పెరిమెనోపాజ్ అంటామనమాట. అసలు ఏంటి? మెనోపాజ్ అంటే, పెరిమెనోపాజ్ అంటే ఏంటి అని చాలా మహిళలకి డౌట్ ఉంది. ఏం లేదండి. ఇట్స్ సింపుల్. అదొక జబ్బు అట్లా అని అనుకోకండి. అండ్ అస్సలు భయపడకండి. ఇట్స్ జస్ట్ అ చేంజ్. మన మహిళలకి మనకెట్లాగో అలవాటే. ఒక పాప పుట్టిన తర్వాత తన బాడీ పెరుగుతా ఉంటే ఎలా చేంజెస్ ఒస్తాయో, లైక్ 10 ఇయర్స్, 11 ఇయర్స్‌కి చేంజెస్ ఒస్తాయి. ఒక చిన్న పాప పెరుగుతా ఉంటే ఎదుగుదల నుంచి మన శరీరంలో చేంజెస్ మొదలవుతాయి. సో, 10 ఇయర్స్, 11 ఇయర్స్‌కి ఎలా అయితే మెచ్యూర్ అయ్యి చేంజెస్ మన బాడీలో స్టార్ట్ అవుతుందో, అది ఫస్ట్ ఫేజ్. సో, ఆ ఫేజ్‌ని ఎదుర్కొని వచ్చాము. నెక్స్ట్ ఫేజ్ రిప్రొడక్టివ్ ఫేజ్. పిల్లల్ని మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడం, ఆ లైఫ్ కూడా మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. సెకండ్ ఫేజ్. ఇంకా పిల్లల్ని కనడం కంటే పెద్ద అదేముండదు. బికాజ్ ఒకసారి ఆహ్, ఆహ్, ఒకసారి మనం లైఫ్ వదిలేసి మళ్ళీ పుట్టాము అని అనిపించే ఫేజే రిప్రొడక్టివ్ ఫేజ్. మనం పిల్లల్ని కనడం ఎంత కష్టం. సో, అలాంటి ఫేజ్ నుంచి ఒకసారి చావు దాకా వెళ్ళి బయటికొచ్చి మనం పిల్లల్ని కంటున్నాం అంటేనే చాలా గొప్ప అది. సో, అంతకన్నా పెద్ద ఫేజ్ ఏమైనా ఉంటుందా లైఫ్‌లో? ఏది ఉండదు. సో, ఆల్రెడీ మీరందరూ ఆ ఫేజ్ నుంచి బయటికొచ్చారు. సో, ఇప్పుడేంటి ఇది సింపుల్ చేంజ్ అనమాట. ఎలాగైతే మెచ్యురేషన్, రిప్రొడక్టివ్ అండ్ పెరిమెనోపాజ్ ఇవన్నీ ఏంటి ఫేజెస్ జస్ట్ చేంజెస్ అనమాట. మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మనది ఏదైనా గూడా ఆ 2 హార్మోన్సే రెస్పాన్సిబుల్ అనమాట. బాడీ చేంజెస్ గానీ, మన యూటరస్‌కి రిలేటెడ్, మన ఫంక్షన్స్‌కి అంటే మెచ్యూర్ అవ్వడం, బ్లీడింగ్ ఇవన్నిటికి రీజన్స్ ఏంటి? 2 హార్మోన్స్. సో, ఆ హార్మోనల్ చేంజ్ అనేది జరుగుతుంది. ప్రతి ఫేజ్‌లో హార్మోనల్ చేంజ్ జరుగుతుంది. సో, ఎలాగైతే మెచ్యురేషన్ దగ్గర చేంజ్ అవుతుందో, రీప్రొడక్షన్‌లో చేంజ్ అవుతుందో, మెనోపాజ్, పెరిమెనోపాజ్‌లో గూడా హార్మోన్ చేంజెస్ జరుగుతాయి. సింపుల్. సో, ఆ హార్మోనల్ చేంజెస్‌ని మనము తట్టుకోవాలి. సో, ఎలాగైతే మన బాడీ ప్రెగ్నెన్సీలో చేంజ్ అవుతుందో, పెరిమెనోపాజ్‌లో గూడా ఏమవుతుందంటే, ఆ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుందంటే, ఈస్ట్రోజన్ మన యూటరస్‌కి హెల్ప్ చేస్తుందనమాట. గ్రోత్ అవ్వడానికి గానీ, దాని ఫంక్షన్స్‌కి హెల్ప్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది? యూటరస్‌ని కాపాడుతుంది. సో, ఇవి 2 కలిసి టుగెదర్ పనిచేస్తాయి మన బాడీలో. కానీ మెనోపాజ్, పెరిమెనోపాజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అవి 2 హార్మోన్స్ కలిసి పని చేయడం తగ్గిపోతుంది. ప్రొజెస్ట్రాన్ ఫస్ట్ తగ్గుతుంది. దాని తర్వాత ఈస్ట్రోజన్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. సో, ఈ పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు ఫేజ్ చాలా ఫీమేల్స్ టెన్షన్ పడుతుంటారు. అమ్మో! నేను 35 క్రాస్ అయిపోయా, 40 క్రాస్ అయిపోయా, ఇంకా మెనోపాజ్‌కెళ్ళిపోతాను. నాకు బాడీలో ఏం చేంజెస్ ఒస్తాయి, నాకు టెన్షన్ అవుతుంది, నాకు స్ట్రెస్ అవుతుంది, నా స్కిన్ డ్రై అయిపోతుంది, నాకు హెయిర్ లాస్ అవుతుంది, ఊరికనే కోపమొస్తుంది, నేను ఏది హ్యాండిల్ చేయలేకపోతున్నా అన్న ఫీలింగ్ చాలామంది ఫీమేల్స్‌కుంది. సో, అంతా ఈజీ అండి. అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. ఇట్స్ జస్ట్ హార్మోన్స్ చేంజ్ అంతే. ఓకేనా? మీరు ప్రెగ్నెన్సీ, డెలివరీ అప్పుడే ఎంతో తట్టుకున్నారు. ఓకేనా? అలాంటిది ఇప్పుడు చిన్న చేంజ్ అంతే. సో, దీన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. చేంజ్ అవుతుంది. ఓకే. ఈస్ట్రోజన్ తగ్గుతుంది. ప్రొజెస్ట్రాన్ తగ్గుతుంది. సో, దానివల్ల ఏమవుతుంది? మన బాడీ ఫ్యాట్ అనేది పెరుగుతుంది. లావైపోతుంటాం. సో, దాన్ని మనం ఏం చేయాలి? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ తగ్గినప్పుడు ఎక్సర్‌సైజెస్ చేయాలి. సో, ఎక్సర్‌సైజెస్ గానీ, వాకింగ్ గానీ, డైట్ చెత్త ఫుడ్, జంక్ అంతా మానేసి మంచి ఫుడ్ మన బాడీకి ఎంత క్వాంటిటీ రిక్వైర్, ఎన్ని క్యాలరీస్ రిక్వైర్, మంచి క్వాంటిటీ ఫుడ్, మంచి క్వాలిటీ ఫుడ్, బాడీ మెయింటెనెన్స్‌కి ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ చేస్తూ, రొటీన్ చెకప్స్ చేసుకుంటూ, హార్మోన్స్ చెకప్ చేసుకుంటూ, హార్మోన్స్ ఒకవేళ తగ్గితే గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి ఏమైనా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటూ మన బాడీని మేనేజ్ చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క ఫీమేల్ 35 తర్వాత ఎర్లీ మార్నింగ్ లేసి సన్ రేస్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి ఖచ్చితంగా. బికాజ్ వైటమిన్ డి, కాల్షియం ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా?
సో తప్పకుండా మీ డైట్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, బాడీ మెయింటెనెన్స్, స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీలైన వాళ్ళు వాకింగ్, యోగా, జిమ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. జిమ్‌కెళ్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, పక్క వాళ్ళు ఏమన్నా ఈమెకేంటి ఎక్కువ ఇంత సోకొచ్చింది అట్లా అనుకుంటారు. అస్సలు అనుకోకండి. బికాజ్ మన లైఫ్, మన బాడీ చాలా ఇంపార్టెంట్. మనకి మన బోన్స్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత బాడీకి స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఏంటి, మన స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. స్లోగా అలా చేస్తూ ఉంటే మనం ఆ ఫేజ్ అనేది జాగ్రత్తగా క్రాస్ అవుతాం. ఫస్ట్ మన బాడీని మనం అర్థం చేసుకోవాలి. పెరిమెనోపాజ్ అనేది ఏం లేదు. మనది మనం అర్థం చేసుకోవడం. ఓహో! ఇలా చేంజెస్ అవుతున్నాయి. సో దీన్ని తగ్గించుకోవాలి. కోపం బాగా వస్తుందా? సో దాన్ని అర్థం చేసుకోండి. ఎందువల్ల వస్తుంది? ప్రాపర్ డైట్ తీసుకోండి. మెడిటేషన్ చేసుకోండి. అలా అర్థం చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వండి అంతే. సో జాగ్రత్తగా ఉండండి. మన చేతిలోనే ఉంటుంది. అది అస్సలు డిజీజ్ మాత్రం కాదు. ఇట్స్ జస్ట్ అ చేంజ్, హార్మోనల్ చేంజ్. సో మహిళలందరికీ చెప్తున్నాను, అసలు భయపడకండి, హ్యాపీగా ఉండండి. మనం హ్యాపీగా ఉంటే ఏదైనా తట్టుకునే శక్తి ఒక మహిళకి తప్పకుండా ఉంటుంది. అది ఏ ఫేజ్ అయినా అవ్వనివ్వండి, మెచ్యురేషన్ కానీ, రిప్రొడక్టివ్ కానీ, మెనోపాజ్ కానీ, పెరిమెనోపాజ్ కానీ, ఇంకేదైనా మనం తట్టుకునే శక్తి మనకు దేవుడిచ్చాడు. సో తప్పకుండా మనం హ్యాపీగా ఉంటే ఏదైనా తట్టుకునే శక్తి ఉంటుంది. ఆల్ ద వుమెన్, ఐ రిక్వెస్ట్ యూ, బీ హ్యాపీ ఫర్ ఎవర్. మీరు ఏ ఫేజ్ అయినా ఈజీగా దాటేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.